జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మనల్ని పొందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనదైన స్పీచ్తో అదరగొట్టేశారని చెప్పుకోవచ్చు. డేగ్లూర్ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. సభకు హాజరైన శ్రేణుల్లో ఉత్సాహం నింపిన పవన్ చాలా వరకు హిందీ, మరాఠీలో ప్రసంగించారు. అక్కడి ప్రజలను రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. సనాతన ధర్మం కోసం బలంగా పోరాడాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కారణంగానే ఇక్కడ దేవాలయాలు భద్రంగా ఉన్నాయన్నారు. అక్రమ మార్కుల్ని సరిహద్దుల్లోని తరిమికొట్టిన ఘటన శివాజీకే సొంతమవుతుందంటూ సమస్కరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నడిచిన నేలపై తాము ఎవరికీ భయపడలేదని పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉండడంతో ఆయనకి సెక్యూరిటీ టైట్ చేయనున్నారట కేంద్రం. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం స్పెషల్ సెక్యూరిటీ రంగంలోకి దిగుతుందట. దాదాపు 10 మంది బ్లాక్ కమాండర్స్ని కేంద్రం రంగంలోకి దింపిందట. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు బాటలు వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని వెంటనే మాట్లాడి రప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో శభాష్ అంటున్నారు ప్రజలు.